అందరికీ ప్రైజ్ లాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 63వ రోజైన ఫిబ్రవరి 4వ తేదీ వాక్యాంశాలు యెహోషువ 18 నుంచి 20 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవ వాక్యంతో మమ్మల్ని మీ పాదాల దగ్గరకు తీసుకొచ్చినందుకు వందనాలు. మీ వాక్యాన్ని వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. యెహోషువను మీ బలమైన హస్తంతో నడిపించిన తండ్రి, మీ వాగ్దానాలను చేతపట్టుకొని మీ సన్నిధిలోని సామర్థ్యాన్ని రుచి చూడడం మాకు నేర్పించండి. ఈ వాక్య భాగాలను వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు స్పర్శించి మీ సమాధానాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగాలు నిజంగా మీ హృదయాన్ని కూడా స్పర్శించినట్లయితే కామెంట్ బాక్స్లో ఆమెన్ చెప్పడం మర్చిపోకండి. యెహోషువ 18వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకున్న తరువాత వారందరూ షీలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇశ్రాయేలీయులలో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లనెను: మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొన వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడవు చేసెదరు? ప్రతి గోత్రము నుండి 3 మనుషులను నా వద్దకు రప్పించిన ఎడల నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారము చేయుచు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరణను రాసి నా వద్దకు తీసుకుని వచ్చెదరు. వారు 7 వంతులుగా దాన్ని పంచుకొందురు. యూదా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. మీరు 7 వంతులుగా దేశ వివరములను వ్రాసి నా వద్దకు తీసుకొని రావలెను. నేను ఇక్కడ మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతు చీట్లు వేసేదను. లేవీయులకు మీ మధ్య ఏ వంతును కలుగదు. యెహోవా యాజక ధర్మము చేయుటే వారికి స్వాస్థ్యము. గాదీయులను, రూబేనీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును యొర్దాను అవతల తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్థ్యములను పొందియున్నారు. ఆ మనుష్యులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరములను వ్రాయుటకు వెళ్ళబోవు వారితో, మీరు ఆ దేశములో బడి నడుచుచు దాని వివరమును వ్రాసి నా వద్దకు తిరిగి రండి. అప్పుడు నేను షీలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని చీట్లు వేయించదనగా ఆ మనుష్యులు వెళ్ళి దేశ సంచారము చేయుచు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరములను పుస్తకంలో వ్రాసి షీలోహులోని పాళెములోనున్న యెహోషువ వద్దకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ షీలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీయులకు దేశమును పంచిపెట్టెను. బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటి వచ్చెను. వారి చీటి వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దుకును మధ్య నుండెను. ఉత్తర దిక్కున వారి సరిహద్దు యొర్దాను మొదలుకొని యెరికోకు ఉత్తర దిక్కున పోయి పడమరగా కొండదేశము వరకు వ్యాపించెను. దాని సరిహద్దు బేతావేను అరణ్యము వరకు సాగెను. అక్కడ నుండి ఆ సరిహద్దు లూజు వైపున అనగా బేతేలను లూజు దక్షిణము వరకు సాగి క్రింద బెత్హెరోనును దక్షిణముననున్న కొండ మీద ఆతారోతు అద్దారు వరకు వ్యాపించెను. అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణమున బెత్హెరోతునకు ఎదురుగానున్న కొండ నుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి యూదా వంశస్థుల పట్టణమైన కిర్యత్ బాలును అనగా కిర్యత్యారీము వరకు వ్యాపించెను. అది పడమటి దిక్కు. దక్షిణ దిక్కున కిర్యత్యారీము నుండి దాని సరిహద్దు పడమటి దిక్కున నెఫ్తోయా నీళ్ల యూట వరకు సాగి ఉత్తర దిక్కున రెఫాయిమీయుల లోయలోనున్న బెన్హిన్నోము లోయ ఎదుటనున్న కొండ పక్క నుండి దక్షిణ దిక్కున బెన్హిన్నోము లోయ వరకు యోబీసీయుల దేశము వరకు సాగి ఎన్రేగేలు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కు నుండి ఎన్మేషే వరకు వ్యాపించి అదుమ్మీములకు ఎక్కువ చోటికి ఎదురుగానున్న గెలీలోతు వరకు సాగి రుబేనీయుడైన నోహాను రాతి వద్దకు దిగెను. అది ఉత్తర దిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి ఆరాబా వరకు దిగి
అక్కడి నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బేత్ హెగ్లా వరకు సాగెను. అక్కడ నుండి ఆ సరిహద్దు యోర్దాను దక్షిణ దిక్కున ఉప్పు సముద్రము యొక్క ఉత్తరాఖాతము వరకు వ్యాపించెను. అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు. తూర్పు దిక్కున యోర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూనున్న సరిహద్దుల ప్రకారము బెన్యామీయులకును వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము ఇది. బెన్యామీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవనగా యెరికో, బెత్హెగ్లా, ఎమెస్కిషీసు, బెరాతాతు, సెమారాయి, బేతేలు, అవీము, సారా, ఒఫ్రా, కెఫమేనీయుల ఒఫ్ని, గెబ అనునవి. మరి వాటి పల్లెలు పోగా 12 పట్టణములు గిబియోను, రామా, బెయేరెతు, మిస్ఫా, కెఫీరా, మోసా, రెకాము, ఎర్పేయేలు, తరాపా, సేలా, ఎలేపు, యెరూషలేము అనబడిన ఏబీసు, గిబియా, కిర్యతు అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. వారి వంశముల చొప్పున ఇది బెన్యామీయులకు కలిగిన స్వాస్థ్యము. యెహోషువ 19వ అధ్యాయము. 2వ వంతు చీటి సిమ్యోనీయులకు పక్షముగా అనగా వారి వంశముల చొప్పున సిమ్యోనీయుల గోత్రము పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్య నుండెను. వారికి కలిగిన స్వాస్థ్యమేదనగా బెయేర్షెబా, షేబా, మెదేలా, హజర్షువలు, బాలా, ఏజేము, ఎల్తాలదు, బేతూలు, హోర్మా, సిక్లగు, బెత్మెర్కాబోదు, హజర్బూషా, బెత్లేబాయేషు, షారుహేను అనునవి. వాటి పల్లెలు పోగా 13 పట్టణములు ఆయిను, రిమ్మోను, ఎతేరు, ఆషానూను అనినవి. వారి పల్లెలు పోగా 4 పట్టణములు. దక్షిణమున రమతను, బెలత్పాయే వరకు ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నీయు. ఇవి సిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశమున చొప్పున కలిగిన స్వాస్థ్యము. సిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము. ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ కనుక వారి స్వాస్థ్యము నడుమను సిమ్యోనీయుల స్వాస్థ్యము పొందిరి. 3వ వంతు చీటి వారి వంశముల చొప్పున జెబూలూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము సరిహద్దు శారీదు వరకు సాగెను. వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దుబ్బాషాతు వరకును సాగి యెక్నెయామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి శారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దు వరకు దెబెరేతు నుండి యూఫియాకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గిత్తెహాపేరు వరకు ఇత్కా చీను వరకును సాగి నేయా వరకు వ్యాపించు రిమ్మోనుదను వరకు పోయెను. దాని సరిహద్దు హన్నాతో వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి ఇఫ్తాయేలు లోయలో నిలిచెను. కట్టాతు, నహాలాతు, షిమ్రోను, ఇదేలా, బెత్లెహేము అను 12 పట్టణములను వాటి పల్లెలను, ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జెబూలూనీయులకు కలిగిన స్వాస్థ్యము. 4వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇస్సాకారీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు ఇజ్రాయేలు, కెసుల్లోను, షూనేము, హసరాయిము, షియోను, అహసరాము, రబ్బీతు, కిష్యాను, అబేసు, రెమేతు, ఎన్గన్నీము, ఎన్హద్దా, బెత్నేసెత్తు అను స్థలములకు సాగి తాబోరు, షమచీమా, బెత్లేమేషు అను స్థలములను దాటి యోర్దాను వరకు వ్యాపించెను. వాటి పల్లెలుగాక 13 పట్టణములు వారి కాయను. అవి వారి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇస్సాకారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 5వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆషేరీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హాల్కా, తెహలి, బెతేను, అక్షాపు, అలమ్మెలేకు, ఆమోదు, మిషయేలు. పడమటి ఆది కర్మేలు వరకు షిహోర్లిబ్లాతు వరకు సాగి తూర్పు దిక్కున బెత్గానోను వరకు తిరిగి జెబూలూను భాగమును ఇఫ్తాయేలు లోయను దాటి బెతెమెనెకును నెయియేలునకును ఉత్తర దిక్కు వరకు పోయి ఎడమ వైపున అది కాబూలు వరకును హెబ్రోను, రహేబు, హమ్మోను, కానా వద్ద సీదోను వరకును వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వరకును కోటగల సోరను పట్టణముల వరకును వ్యాపించి అక్కడి నుండి తిరిగి
హోసా వరకు సాగి అక్కడ నుండి ఆకీబు సరిహద్దును పట్టి సముద్రము వరకు సాగెను. బుమ్మ, ఆఫేకు, రాహాబు వాటి పల్లెలతో కూడా అవి 22 పట్టణములు. వారి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున అషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 6వ వంత చీటి వారి వంశముల చొప్పున నఫ్తాలీయులకు పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హేలేపునకు, జయరనీలోని సింధూరవనమును, అదామియును, కనేయును, యబ్నేయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి అక్కడ నుండి పడమరగా అజనోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడ నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జెబులూను, పడమట ఆషేరును దాటి తూర్పున యోర్దాను నొద్ద యూదా వరకు వ్యాపించెను. కోటగల పట్టణములేవనగా జిద్దీము, జేరు, హమ్మతు, రక్కతు, కిన్నెరెతు, ఆదామా, రామా, హాసోరు, కెదెషు, ఎద్రీయి, యన్హాషోరు, ఈనోను, మిగ్గాయేలు, హోరాము, బెతానాలు, బెత్షెయేము అనునవి. వాటి పల్లెలు కాక 19 పట్టణములు. ఆ పట్టణములను వాటి పల్లెలను వాటి వంశముల చొప్పున నఫ్తాలీల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 7వ వంతు చీటి వారి వంశముల చొప్పున దానియేలు పక్షముగా వచ్చెను. వారి సాక్షపు సరిహద్దు జెర్యా, ఎఫ్తాయేలు, ఇర్షేయేషు, షయర్బీను, అయ్యాలోను, ఎతాలోను, తిమ్నా, ఎక్రోను, ఎత్తేను, గిబ్బెతోను, బాలాతు, హెదోకు, బెనే వరకు, గెత్రిమ్మోను, మేయర్కోను, రక్కోను, యోఫా అను స్థలములకు వ్యాపించెను. దానియేల సరిహద్దు వారి వద్ద నుండి అవతలకు వ్యాపించెను. దానియేలు బయలుదేరి లెషేము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లగొట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించిన తమ పితరుడైన దాను పేరును బట్టి అషేలేమునకు దానను పేరు పెట్టెను. వాటి పల్లెలు కాక ఆ పట్టణములు వారి వంశముల చొప్పున దానియేల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తరువాత ఇజ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతని అడిగిన పట్టణమును అనగా ఎఫ్రామీయుల మన్య ప్రదేశములోనున్న తిమ్నాత్ సెరాహు అని ఆ పట్టణమును అతనికి ఇచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. యాజకుడైన ఏలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇజ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారము యొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి. యెహోషువ 20వ అధ్యాయము. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనుము, తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వానిని చేర్చుకొని తమ వద్ద నివసించుటకు వానికి స్థలం ఇయ్యవలెను. హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలయనగా అతడు పొరపాటున తన పొరుగువాని చంపెను గాని అంతకు మునుపు వాని యందు పగబట్టలేదు. అతడు తీర్పు నొందుటకు సమాజమునెదుట నిలుచు వరకు, ఆ తరువాత ఆ దినములోనున్న యాజకుడు మరణము నొందు వరకు ఆ పురములోనే నివసింపవలెను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయెనో ఆ పట్టణమునకు తిరిగి తన ఇంటికి రావలెను. అప్పుడు వారు నెఫ్తాలీయుల మన్యములోని గలియలో కెదెషును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును కిర్యతార్బును ప్రతిష్టపరిచిరి. తూర్పు దిక్కున యోర్దాను అవతల ఎరికోనొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరు, గాదీల గోత్రములో నుండి గీలాదులోని రామోతును, మనష్షీల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి.
పొరపాటున ఒకని చంపిన సమాజము ఎదుట నిలువకపోయినా అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయువాని చేత చంపబడక ఉండినట్లు ఇజ్రాయేలీయులకందరికీ వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి.